హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి దిబ్బ రొట్టి మనం ఎప్పుడో చిన్నప్పుడు తినుంటామండి. మన అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు. కానీ ఈ రెసిపీ ఇప్పుడు ఎవరు చేసుకోవడం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. చేసేద్దామా మరి? గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి ఇలా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే చేసుకుంటామంటే నైట్ నానబెట్టేసేయాలి. ఇప్పుడు నేను నైట్ నానబెట్టుకున్నాను. రేపు ఉదయాన్నే దీని ప్రిపేర్ చూపిస్తాను. చూడండి, బియ్యం బాగా నానింది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. 3 గంటల సేపు బియ్యం నానినా సరిపోతుంది. నేను ఉదయాన్నే చేసుకుంటున్నాను కాబట్టి నైటే నానబెట్టుకున్నాను. దీన్ని మిక్సీ కొట్టుకోవాలి. ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా మిక్సీ కొట్టేశాను. ఇలా కొంచెం రవరవగానే ఉండాలి. చూడండి, ఈ రెసిపీకి కొంచెం రవరవగానే ఉండాలి. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ పిండిని. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను నైటే. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకుందాము. ఈ శనగపప్పును కూడా పిండిలోనే వేసేసుకుందాము. పచ్చి కొబ్బరి ఒక చిప్ప తీసుకొని తురుముకోవాలి. నేను మిక్సీ పట్టుకున్నాను. తురుమైనా వేసుకోండి, మిక్సీ పట్టుకొనైనా వేసుకోండి. సరిపోతుంది. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ బియ్యం వేసుకున్నాగా, 1/2 గ్లాస్కు కొంచెం తక్కువ బెల్లం వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగానే బెల్లం వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా అదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ ఇలాగే వదిలేసేయాలి మూత పెట్టి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. 1 అవర్ నానింది కదా పిండి. ఇప్పుడు ఈ పిండినంతా దీంట్లోకి వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే కాలాలి. హై ఫ్లేమ్లో కాల్చకూడదు, అడుగు మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల దాకా ఇలాగే వదిలేద్దాం. చూడండి, ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పెట్టేద్దాం. కొంచెం సేపు ఉడికిందని చూద్దాము. చూడండి, ఉడికింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు వదిలేద్దాము. చూడండి, 2-3 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు స్లోగా ఇలా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా కొంచెం సేపు ఉడికించుకుందాం మూత పెట్టుకొని. కుక్ చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా వేసేసుకుందాము. పరచకూడదు, ఇలాగే గుండ్రంగా వేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా 2గా కోస్తున్నాను. వేడిగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పిల్లలు అడుగుతారు, కేక్ అడుగుతారు. కేక్ బదులు ఇలా చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, పాతకాలపు నాటి దిబ్బ రొట్టి. చూడండి, మధ్యలో శనగబెడలు కనిపిస్తూ చాలా టేస్ట్గా ఉంటుంది. మన అమ్మమ్మలు నానమ్మలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది తినాలి నువ్వు. అందుకు ఒకటే కేక మా పాప. ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది. కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.